హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. క్రికెట్లో ఈ మధ్య మనం తరచుగా వింటున్న మాట ఏంటంటే రిటైర్మెంట్. ఇది రిటైర్మెంట్ల సీజనా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్యనే కదా మన ఇద్దరు ఐకానిక్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఆ రిటైర్మెంట్ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎందుకు రిటైర్ అయ్యారు, వెనకాల కారణాలు ఏంటి విషయంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఎవరికి కారణాలు తెలియవు. సడన్గా వాళ్ళిద్దరు రిటైర్ అయ్యారు. సో ఫ్యాన్స్ ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ దట్ న్యూస్. అది మన దేశంలో. ఎక్కడైనా మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ 1 days నుంచి రిటైర్ అయ్యాడు, ఒకే ఫార్మాట్ నుంచి. అండ్ సేమ్ విత్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా 1 days నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే తాజాగా కొన్ని రోజుల క్రితం హెన్రీ క్లాసన్, సౌత్ ఆఫ్రికా చెందిన ఎక్స్ప్లోజివ్ వైట్ బాల్ క్రికెటర్, అతను కూడా 33 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఈరోజు నికోలస్ పూరన్ కూడా బ్రహ్మాండమైన ప్లేయర్. క్లాసన్ అండ్ పూరన్, నేను అనేక సందర్భాలు చెప్పాను, వీళ్ళిద్దరూ T20 ఫార్మాట్లో వాళ్ళని మించిన ప్లేయర్స్ లేరు అక్రాస్ ద గ్లోబ్. మిగతా అన్ని దేశాల్లో కలిపినా కూడా మన దేశంలో ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ దే ఆర్ టాప్ T20 ప్లేయర్స్ వితౌట్ ఎనీ డౌట్. సో అండ్ పూరన్కి ఎంత 29 years. 29 yearsకి వెస్టిండీస్ క్యాప్టెన్ చేసిన వాడు పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా చాలా సర్ప్రైజింగ్. బట్ ఏంటంటే మనకి ఇక్కడ రిటైర్మెంట్కి కారణాలు 2 రకాలు ఉన్నాయి. ఇండియా లాంటి చోట్ల, ఆస్ట్రేలియా లాంటి చోట్ల, ఇంగ్లాండ్ లాంటి చోట్ల ప్లేయర్స్ అంత తొందరగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకంటే దేశం తరఫున ఆడినా కూడా వాళ్ళు దే గెట్ సబ్స్టాన్షియల్ అమౌంట్, మంచి అమౌంట్స్, సెంట్రల్ కాంట్రాక్ట్స్లో కోట్లాది రూపాయలు వస్తాయి వాళ్ళకి. సో ఈ 3 రిచ్ అంటే ఒక డిఫరెంట్ హైరార్కీ ఉంది వరల్డ్ క్రికెట్లో. ఈ 3 దేశాలు వీళ్ళకి వచ్చే ఆదాయం, అలాగే వాళ్ళు ప్లేయర్స్ కూడా ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రిటైర్మెంట్స్ అనేవి ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో బలవంతంగా రిటైర్ చేస్తారు. చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ వాస్ ఫోర్స్ టు రిటైర్. ఈవెన్ ఫ్రమ్ T20 ఫార్మాట్ నుంచి కూడా దే వర్ ఫోర్స్ టు రిటైర్. జడేజా కూడా ఫర్ దట్ మ్యాటర్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే రిటైర్ కారు. చాలామంది ఇండియన్ క్రికెటర్స్ని ఎప్పుడు చెప్తాను, ఇండియన్ క్రికెట్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవు అని చెప్పి. అంటే వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది కెరియర్ని సాగదీసి రిటైర్ అవ్వడం, లేకపోతే అథారిటీస్ ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంకా చాలు, కొత్త వాళ్ళని ట్రై చేద్దామని చెప్పి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ వాళ్ళకి ఫిట్నెస్ ఉన్నా, ఫామ్ ఉన్నా సరే వాళ్ళని పక్కన పెట్టడం. కానీ వేరే దేశాల్లో ఫామ్, ఫిట్నెస్ అనే ఇష్యూనే కాదు. ఎందుకంటే క్లాసన్ ఈజ్ ఫుల్లీ ఫిట్ అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సేమ్ అప్లైస్ టు నికోలస్ పూరన్. ఫామ్ విషయంలో, ఫిట్నెస్కి వెళ్ళాలి సంబంధం. అక్కడ ఏంటంటే వాళ్ళ దేశాల్లో దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ మనీ వైల్ ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ. సౌత్ ఆఫ్రికాలో వేరే రీజన్స్ ఉన్నాయి, రేషియల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే చాలామంది ఏం బిలీవ్ చేస్తారని కోటా సిస్టమ్ ఉంది. సో అక్కడ వైట్ క్రికెటర్స్ మనం గతంలో చూసాం. డివిలియర్స్ లాంటి వాళ్ళు కూడా తొందరగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వెళ్ళిపోయారు చాలామంది. ఈవెన్ డికాక్ కూడా కొన్ని ఫార్మాట్స్ నుంచి తిరస్కరించడం చూసాం. ఏంటంటే వాళ్ళకి కోటా ఉంది, అక్కడ కోటా సిస్టమ్ ఉంది, మేము ఎంత బాగా ఆడినా మాకు రావు, అదో కారణంగా చెప్పి కూడా వెళ్ళిపోతారు. కొంతమంది కొల్పాక్ అని చెప్పి ఇంగ్లాండ్లో వాళ్ళకి ఒక పాత అగ్రిమెంట్ ఉంది, దాని కారణంగా వెళ్ళిపోతారు. కొంతమంది ఇది సాఫ్గా పెట్టి బయటకు వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకు ఉండే ఇష్యూ వేరు. ఇంకా వెస్టిండీస్ విషయానికి వస్తే వెస్టిండీస్లో కూడా మనీ లేదు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఆ నేషనల్ ప్రైడ్ కూడా లేదు. ఎందుకంటే వెస్టిండీస్ అనేది ఒక కంట్రీ కాదు, మనకు తెలుసు, వివిధ కంట్రీల సమాహారం అది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక దేశం తరఫున ఆడుతున్న ఫీలింగ్ లేదు. ఈవెన్ రాబోయే ఒలింపిక్స్లో 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడతారు. కానీ ఆ క్రికెట్లో వాళ్ళు వెస్టిండీస్ పేరుతో ఆడడానికి లేదు. ఎందుకంటే అది నేషన్ బేసిస్ మీద జరిగేది. అక్కడ వాళ్ళు ట్రినిడాడ్ వేరే టీం, వాళ్ళు ఎవరు ఆడతారో మనకు తెలియదు, వెస్టిండీస్ అనే పేరు మీద ఆడడానికి వెళ్ళలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ నేషనల్ ప్రైడ్ అనేది కూడా ఉండదు. సో వెస్టిండీస్లో మనం గతంలో కూడా చూసాం. సునీల్ నారాయణ్ ఇంటర్నేషనల్ క్రికెట్ 2019 తర్వాత ఆడలేదు. టెస్టులు కొన్ని ఆడాడు, 1 day ఆడాడు, T20s ఆడేవాడు. 2019 నుంచి అలా ఆడడమే లేదు. అతను అడిగారు కూడా అనేక సందర్భాలు, వరల్డ్ కప్స్ ఆడమని కూడా అడిగారు, అతను ఆడట్లేదు. దానికి కొంతమంది చెప్పే రీజన్ ఏంటంటే అతని సస్పెక్ట్ యాక్షన్, అది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే దాని మీద స్క్రూటినీ ఎక్కువ జరుగుతుంది, అతని యాక్షన్ని
అతని యాక్షన్ విషయంలో క్వశ్చన్స్ రైజ్ అవుతాయని చెప్పి అతను దూరంగా ఉన్నాడు కొంతమంది. వాటెవర్ అతనే కాదు, పొలార్డ్ కూడా చాలా తొందరగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవడం మనం చూసాం. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్గా జరుగుతున్న ట్రెండెన్సీ. కారణాలు ఏవైనా సరే, మీకు దేశం తరఫున ఆడితే ఎక్కువ మనీ రానప్పుడు యూ ప్రిఫర్ టు ప్లే లీగ్స్. ఇప్పుడు వరల్డ్లో లీగ్స్ ఎలా జరుగుతున్నాయంటే ప్రతి దేశంలో లీగ్స్ జరుగుతున్నాయి. పెద్దగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన దుబాయ్ లాంటి చోట్ల కూడా లీగ్స్ జరుగుతున్నాయి. సో లీగ్స్ అనేవి ప్రతి దేశంలో, క్రికెట్ ఆడే ప్రతి దేశంలో వీ హ్యావ్ దేర్ ఓన్ లీగ్స్. సో త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళు బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు క్లాసన్ కానీ నికోలస్ పూరన్ కానీ హాట్ ప్రాపర్టీ వరల్డ్ క్రికెట్లో. వాళ్ళకున్న డిమాండ్ ఎవరికి ఉండదు. ఇండియాలో ఇప్పుడు చూడండి, ఐ థింక్ నికోలస్ పూరన్ హాజ్ ఎ వండర్ఫుల్ కాంట్రాక్ట్. అంత అమౌంట్ నాకు గుర్తులేదు. క్లాసులకి అయితే 23 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. 23 కోట్లు చాలు కదా. 23 కోట్లు వాట్ ఎవర్ ది కరెన్సీ. మీరు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడున్న 23 కోట్ల ఇండియన్ రూపీస్ వస్తున్నాయంటే మీ జీవితం ఆ ఏడాది కొన్నేళ్ల పాటు హ్యాపీగా బతికేయచ్చు. సో అలాంటివి ఎందుకు వదులుకోవాలి? ఇంకా వేరే లీగ్స్లో ఆడితే వేరే మనీ వస్తుంది. దేశం తరఫున ఆడితే పెద్దగా అమౌంట్ రాదు మీకు. సో మీరు వేరే లీగ్స్, మీరు దేశం తరఫున ఆడుతుంటే కొన్ని లీగ్స్ని మీరు వదిలేసుకోవాలి. ఎందుకంటే మీకు నేషనల్ కమిట్మెంట్స్ కోసం వదిలేయాలి. అలా కాకుండా మీరు లీగ్స్ మాత్రం ఆడితే మీరు ఫిట్గా ఉండొచ్చు. మీరు అన్ని లీగ్స్కి ఫుల్గా అవైలబుల్ ఉండొచ్చు రిటైర్ అయిపోతే. ఇది ఇంకా భవిష్యత్తులో జరుగుతుంది దానివల్ల. ఎందుకంటే వాళ్ళు లీగ్స్ ఆడితే ఎక్కువ మనీ వస్తుంది. ఫుట్బాల్లో ఇదే జరిగింది. ఫుట్బాల్లో జరుగుతున్న టెండెన్సీని క్లబ్ వర్సెస్ కంట్రీ అంటారు. అక్కడ క్లబ్కే ప్రాధాన్యత ఇవ్వడం, కంట్రీ విషయంలో పక్కన పెట్టడం. ఫుట్బాల్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు 10 నెలల పాటు లీగ్స్ ఆడతారు, 2 నెలలు మాత్రం వాళ్ళు నేషన్ తరఫున ఆడతారు. అదే టెండెన్సీ మన క్రికెట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే రకంగా క్రికెట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే వేరే లీగ్స్కి ఫుల్గా అవైలబుల్ ఉంటాం, ఫిట్గా ఉంటాం. అందులో T20 ఫార్మాట్ ఆడతాం. T20 ఫార్మాట్ అంటే మీరు ఓవర్లు వేసినా, బౌలర్ అయినా మీరు 4 ఓవర్లు వేస్తారు. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు న్యూజిలాండ్లో అతను కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దన్నాడు. ట్రెంట్ బోల్ట్ ఎంత ఇంపార్టెంట్ బౌలర్ ఆ టీంకి, వద్దు అని చెప్పి నాకు అవసరమైతే ఆడతాను. అండ్ కేన్ విలియమ్సన్ కూడా అదే బాట్ పట్టేట్టుగా ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏంటంటే దేశం తరఫున ఆడడం కంటే కూడా క్లబ్కి ఆడడానికి ఇష్టపడతారు. దానివల్ల వాళ్ళకు పూర్తిగా కేటాయిస్తారు. ఈవెన్ ఐపీఎల్ కూడా ఎలా అయిందంటే, ఒకప్పుడు ఐపీఎల్ జరుగుతున్నప్పుడు వేరే దేశాల్లో మ్యాచెస్ జరిగాయి. కానీ ఐపీఎల్కి ఉన్న ఇంపార్టెన్స్తో, ఎందుకంటే ఐపీఎల్ రెవెన్యూని మిగతా బోర్డ్స్ కూడా చాలా తెలివిగా మన బీసీసీఐ వాళ్ళు రెవెన్యూని వాళ్ళకి షేర్ చేస్తున్నారు. అంటే ఒక ప్లేయర్కి 20 కోట్లు వచ్చినారు, 2 కోట్లు ఆ బోర్డుకి ఇస్తున్నారు. ఆ ప్లేయర్ డబ్బుల నుంచి కట్ చేయట్లేదు. ఆ ప్లేయర్ దాంట్లో కమిషన్ లాగా, రౌడీ మామూలు లాగా ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు కూడా ఐపీఎల్ టైంలో ఆల్మోస్ట్ నిల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. 2.5 months విండో ఐపీఎల్ కోసం పెట్టారు. సో అలా మొత్తం మారిపోయింది. క్రికెట్లో కూడా ఫుట్బాల్ లాగా మీరు అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా కమర్షియలైజేషన్ ఏంటి, దేశం తరఫున ఇంపార్టెన్స్ కదా, దేశభక్తి, మనం అన్నీ మాట్లాడుతున్నాం కదా, అన్నీ కదా, దేశభక్తి గురించి అన్నీ మాట్లాడుతున్నాం. కానీ రియాలిటీ అనేది చూస్తే అన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటే ఆదర్శాలు వల్లించడానికి బాగానే ఉంటాయి. రియాలిటీ చూస్తే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఇది ఏంటంటే మీకు క్లబ్ ఆడడం ఇంపార్టెంట్, కంట్రీకి కాదన్నట్టుగా అయింది. సో దానివల్ల రిటైర్మెంట్స్ అనేవి చాలా చాలా రొటీన్ అయిపోయినాయి. ఇది వీ హ్యావ్ టు పుటప్ విత్ దిస్. తప్పదు. నికోలస్ పూరన్ ఆడకపోతే వెస్టిండీస్ చాలా నష్టం. క్లాసన్ ఆడకపోతే T20 వరల్డ్ కప్లో కానీ వన్డే వరల్డ్ కప్లో చాలా ముఖ్యం. T20 వరల్డ్ కప్ ఆల్మోస్ట్ వాళ్ళు గెలిపించి పెట్టినంత పనిచేశాడు క్లాసన్. మనం ఫైనల్ వరకు తీసుకురావడంలో అతను రోల్ ఉంది. ఫైనల్లో క్లాసన్ వికెట్ రాకపోతే పర్టికులర్ పాయింట్లో మన కప్పు దక్కేది కాదు. అలాంటి ప్లేయర్లు కోల్పోవడం 2 టీమ్స్, వాళ్ళిద్దరు కూడా చాలా గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ దేశాలకి. కానీ ఈ టెండెన్సీ అనేది ఇంకా కామన్. ఇండియాలో కూడా ఒకటి జరుగుతుంది. ఎంత క్రికెట్ ఆడుతున్నారంటే 3 ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్, ఆల్ 3 ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ ఇక భవిష్యత్తులో కనబడరు. చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆడలేరు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మనం ఆడుతున్న బిజీ క్యాలెండర్ వల్ల ఎక్కడ మీకు గ్యాప్ లేకపోవడం వల్ల ఇట్స్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దేర్ బాడీ మీద ప్రెషర్ పెట్టడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు దూరం అయిపోతారు. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఏంటంటే, విరాట్ కోహ్లీకి 2 పిల్లలు, రోహిత్కి 2 పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం. చాలామంది క్రికెటర్స్కి కొడుకుని స్కూల్కి డ్రాప్ చేయడం అనేది పెద్ద లగ్జరీ. సో రిటైర్ అయిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు, మేము మా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చిన్న ఆనందాలు మిస్ అవుతుంటారు. చిన్న ఆనందాలు మిస్ అవుతుంటారు. వాళ్ళ బర్త్డేలకో లేకపోతే అప్పుడు వాళ్ళు ఉండని పరిస్థితి ఉంటుంది. ధోని చూసాం కదా, ధోని వాళ్ళ డాటర్ పుట్టినప్పుడు హీ కుడ్ నాట్ బి దేర్. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ ఉందని చెప్పి అతను ఆగిపోయాడు.
వరల్డ్ కప్ అయిన తర్వాత వెళ్ళి తన కూతుర్ని చూసుకున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకంటే వాళ్ళు దే లివ్ అవుట్ ఆఫ్ సూట్ కేస్ ప్యాక్ చేసుకోవడం మళ్ళీ ఇంకొకడు అది. సో ఇట్ ఈస్ పుటింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇంటర్నేషనల్ క్యాలెండర్ అంతా బిజీ అయిపోయిందంటే సో మనకి ఇప్పుడు బుమ్రా కూడా రీసెంట్గా చెప్పాడు, నేను అన్ని ఫార్మాట్స్ ఆడకపోవచ్చు. నా అనుమానం ఏంటంటే బహుశా టెస్ట్ క్రికెట్ విచ్ పుట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిస్ బాడీ, అతను కాపాడు. బుమ్రా ఇస్ ఎ నేషనల్ అసెట్, నేను కూడా ఒప్పుకుంటాను. బుమ్రా ఇస్ ఎ నేషనల్ అసెట్, అతను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో అతను ఈ టెస్ట్ సిరీస్ తర్వాత అతను టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అతను చెప్పాడు అన్ని ఫార్మాట్స్ ఆడడం, మంచి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అన్ని ఫార్మాట్స్ ఆడడం నా వల్ల కాదని చెప్పాడు. అతను ఆడుతుంటే మాత్రం అతని మీద మనం ఖచ్చితంగా అతను ఆడించడానికి ప్రయత్నం చేస్తాం. అతను రిటైర్ అవుతాడు తప్పదు. మరి ఎందుకంటే అది అతని హిస్ బాడీ కెనాట్ టేక్ సో మచ్ ఆఫ్ వర్క్ లోడ్. సో భవిష్యత్తులో మనం ఇప్పటికే చాలామంది ఇప్పుడు జడేజా, కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళు కొన్ని ఫార్మాట్స్ పరిమితి కావడం చూసాం మనం. ఇలాంటిది భవిష్యత్తులో కూడా జరుగుతుంటుంది. లెట్ us హ్యావ్ డిఫరెంట్ ప్లేయర్స్ ఫర్ డిఫరెంట్ ఫార్మాట్స్. మనం కూడా దీనికి అలవాటు పడడానికి ప్రయత్నం చేద్దాం. మిగతా దేశాల్లో ఉన్నట్టుగా మన వాళ్ళు ఇండియాకి ఆడకపోవడం, క్లబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తక్కువ. మన దగ్గర జరగదు. ఎందుకంటే మన దగ్గర మీరు అన్ని ఫార్మాట్స్ ఆడుతూ మీరు దేశం తరఫున ఆడుతుంటేనే వాళ్ళకి ఆ బ్రాండ్ ఇమేజ్, వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. సో ఇండియాలో అలాంటివి ప్రాబ్లం లేదు. కానీ వరల్డ్ క్రికెట్లో మనకి ఫుట్బాల్ ట్రెండ్ ఇంకా తప్పదు. ఎందుకంటే క్రికెటర్స్ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. వాళ్ళు ఆడితే 10-15 ఏళ్ళు ఆడతారు. ఆ తర్వాత జీవితం అంతా ఆ 10-15 ఏళ్ళ ఎర్నింగ్స్ నుంచే వాళ్ళకి ఆ 10-15 ఏళ్ళలో వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడతారు. మనం చాలామంది ఫిల్మ్ స్టార్స్ విషయంలో చూస్తాం. ఫిల్మ్ స్టార్స్ ఏంటంటే వాళ్ళు ఎంతో మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఒక 10 ఏళ్ళు వెలుగుతారు. తర్వాత వాళ్ళకి అవకాశాలు రావు. అయినా కూడా మంచి బట్టలు వేసుకుని రావాలి, మంచి కార్లు మెయింటైన్ చేయాలి. లేకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని హీనంగా చూస్తారు. సో దానికోసం వాళ్ళు డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసి అన్నీ చేయాలి. వీళ్ళు కూడా క్రికెటర్లు కూడా అంతే. వాళ్ళ షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటగా వాళ్ళు ఆడుతున్న రోజుల్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకుని మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు. సో దాంట్లో వాళ్ళని తప్పుపడడానికి లేదు. టెండెన్సీ అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ అంతా ఇస్ మూవింగ్ టువర్డ్స్ కమర్షియలైజేషన్. మీరు దాన్ని ఒప్పుకోకపోయినా వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, కమర్షియలైజేషన్ అది జరుగుతుంది. మన ఒక్క క్రీడల్లోనే కాదు, అన్ని క్రికెట్లోనే కాదు, అన్ని చోట్ల జరుగుతుంది. లేకపోతే సర్వైవ్ కావు గేమ్స్, వాటికి ఎవరు ఫండింగ్ చేయరు. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు అవర్ స్ట్రైడ్. ఏమంటారు?